బిడ్డ రేపు పొద్దుగాల బస్కే పోదాం, మిస్ అయిందంటే మళ్ళా తిప్పలైతది. పట్నంలా మీ దోస్తుండడంటివి కదరా, జర లైన్లో నిలబడమన రాదు, మళ్ళా మందిగా గల. మల్లేశం తాత పోయొచ్చిండట ఆల్రెడీ. ఏ గిడ నమ్మిక లేదు బిడ్డ, సీదా గాడికే పోవాలి, ఆడనైతేనే జరంత ఫాయిదా అవుతుంది. ఇగో మంగళవారం శుక్రవారం వచ్చిందంటే పల్లెలకెళ్ళి పట్నానికి గిట్ల లైన్లు కడుతున్నారబ్బా, ఎందుకో తెలుసు కదా. ఏమో అనుకున్నాం, ప్రజాభవన్లో ప్రజావాణి మంచిగానే అక్కడికి వస్తుంది. ఇప్పటిదాకా 5,23,000 అప్లికేషన్లు వస్తే అందులో 4,31,000 తస్వా చేసిరంటే చూడండిగా. అంటే పెండింగ్లు ఉన్నాయి 92,000 అన్నట్టు. అవి కూడా జప్పునే క్లియర్ చేస్తామని ఆఫీసర్లే చెప్పిండ్రు. కొద్దు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ప్రగతి భవన్ ముంగట ముళ్ళ కంచెలు వీకేసి ప్రజాభవన్ అని పేరు పెట్టి ఏ తిప్పలున్నా దరఖాస్తు పెట్టుకోమని అవాజిస్తే మంగళవారం శుక్రవారం లైన్లు కడతారు. ఆడ స్పెషల్ ఆఫీసర్లు ఉంటారు, అప్లికేషన్లు తీసుకున్నాడు, ఆన్లైన్లోకి ఎక్కించుడు, ఏ జిల్లాలో ఆ జిల్లాలకు పంపి ఎంక్వైరీ చేయించుని నడుస్తుందట. ఎక్కువ మటుకు మాకు రేషన్ కార్డులు కావాలి, మాకు ఇల్లు కట్టియండ్రి, మాకు జాబులు ఇరని వచ్చినాయట. అట్లనే భూముల కబ్జాలు, ధరణి తిప్పాలు. ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ ఆఫీస్ లా సోమవారం ప్రజావాణి నడుస్తున్నా హైదరాబాద్కి వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు. పెద్ద ఆఫీసర్లు ఈడనే ఉంటారు కాబట్టి జల్దిన పని అవుతుందని నమ్మిక కావచ్చు.